హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటిల్లు ప్యూర్ వెజ్. మనం ఈరోజు పాలాద్రి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పాలాద్రి వినాయకుడికి చాలా ఇష్టమైన స్వీట్. ఇది కేరళ, తమిళనాడు అటు సైడు బాగా చేస్తారు. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అది కొంచెం వేడైన తర్వాత అందులో ఒక గ్లాసుడు నీళ్లు పోసుకోవాలి. దాంట్లో కొద్దిగా నెయ్యి, కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా చిటికెడు ఉప్పు. ఇది మనం బియ్యం నానబెట్టి తడి బియ్యం ఆడుకున్న పిండి. ఇదిగో చూడండి, ఇలా అంటే ముద్దలా వస్తుంది. ఈ గ్లాసుడి నీళ్ళకి ఈ గ్లాసుడి బియ్యం పిండిని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. బియ్యం నానబెట్టి ఒక గంట అయ్యాక మిక్సీ పట్టుకుంటే పిండి వస్తుంది, జల్లించుకుంటే ఇలా మెత్తగా. ఆ పిండి ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఇలా తిప్పుకుంటూ ఉంటే సిమ్లో పెట్టుకుని పిండి దగ్గర పడిపోతుంది. ఇది చల్లారడానికి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లో కొద్దిగా జీడిపప్పు, అలాగే కొద్దిగా కొబ్బరి ముక్కలు, అలాగే కొంచెం గసగసాలు, ఈ మూడింటిని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా పాలు కూడా పోసుకుని ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇందాక చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఉడికించుకున్నది, అది చల్లారింది. దానికి చేతికి నెయ్యి రాసుకుని దాన్ని ఇలా కలుపుకుని చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి. ఇదిగో ఇలా ఇలా చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి. మీకు మేము చేసే వంటలు నచ్చుతున్నట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము చేసిన వంటలు తాలూకా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇలా పిండినంతా చిన్న చిన్న ఉండల కింద చేసి పెట్టుకోవాలి. ఇగో మొత్తం అన్నీ ఇలా ఉండల కింద చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని కొంచెం వేడైన తర్వాత అందులో కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. దాంట్లో కొంచెం నీళ్లు పోసుకోవాలి. నీళ్లు కొంచెం మరిగాక మనం మిక్సీ ఆడి పెట్టుకున్నది ఉంది కదా గ్రేవీ, దాన్ని ఇందులో వేసుకోవాలి. గసగసాలు, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు పేస్ట్ని దాన్ని వేచుకోవాలి ఇలాగా. అది కలపకపోతే ముద్ద అయిపోతుంది, అడిగంటేస్తుంది. అందుకే ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ అది ఉడికే వరకు కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒక్కసారి పోసేయకూడదు, ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. అలా కలుపుకుంటూ ఉంటే నీళ్లు పోసుకుంటూ అది చిక్కబడుతూ ఉంటుంది. ఇలా సిమ్లో పెట్టుకుని కలుపుకుని ఇందులో మనం పిండి ఎంత తీసుకున్నామో పంచదార దానికంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు అంతే తీసుకుంటే సరిపోతుంది, గ్లాసుడు. లేదంటే గ్లాసుడి మీద మరొక పిడికిడు వేసుకోవాలి. పంచదార కరిగే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి, పాకం వచ్చే వరకు. ఇలా పాకం వచ్చాక ఇందులో యాలకులు, కొద్దిగా పచ్చకర్పూరం కలిపి వేసుకున్న పొడిని వేసుకోవాలి. వేసుకుని కలుపుకోవాలి. పచ్చకర్పూరం ఎక్కువ వేయకూడదు, కొద్దిగా. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉండలు ఉన్నాయి కదా చిన్న చిన్నవి, వాటిని ఈ మిశ్రమంలో వేసేసుకోవాలి. అప్పుడు వాటికి తీపి పడుతుంది. అవి వేసుకున్న తర్వాత ఇందులో మరో గ్లాసుడు పాలు కూడా పోసుకోవాలి. పోసుకుని మొత్తం అంతా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇవి బాగా తెరలేలాగా ఉడకాలి. ఉడికితే ఆ ఉండలకి స్వీట్నెస్ పడుతుంది, ఈ మిశ్రమం కూడా చిక్కబడుతుంది. ఇదిగో ఉడికిపోయింది. ఇదేనండి మన పాలాద్రి, చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.